ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికి కారకుడవైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా తండ్రి, జూన్ మాసంలో ప్రభా ఆఖరి ఆదివారపు దినాన ప్రభా మేమందరము సజీవుల లెక్కలు ఉంచి మా ప్రయాణములను, మాకు ఆరోగ్యమును, క్షేమమును, భద్రతనిచ్చి వారమంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మమ్మలను తండ్రి నీ మందిరాలను తండ్రి ఆవరణములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మాకంటే గనులు, మాకంటే జ్ఞానవంతులు, మాకంటే పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, మాకంటే బలవంతులు ప్రభా వారి ఆయుష్ కాలాన్ని ముగించుకొని కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ ఏ అర్హత లేని మమ్మలను మీ ఉచితమైన ప్రేమను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మమ్మలను సజీవుల లెక్కలు ఉంచిన పరమ తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను ఈ మాలపేడ ప్రాంతానికి తీసుకొచ్చి నీ విలువైన మాటలు ప్రభా నీ నామం ఎరగలేని ప్రజలకు వినిపిస్తుండగా ప్రభా తండ్రి అందరి హృదయాలని వాక్యం తండ్రి ద్వారా మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం చెబుతున్న నాకు వింటున్న మీ పిల్లలందరికీ ప్రభా సమయోచితమైన జ్ఞానమును, వివేకమును, బుద్ధియు మాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ప్రభా నీ ఆత్మతో కార్యాన్ని మీరు జరిగించి ఎటువంటి ఆటంకము జరగకుండా వాతావరణాన్ని మీ స్వాధీనపరుచుకొని మీరు మాత్రమే ఆరాధన ద్వారా మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మీ ప్రియకుమారుడు మా అందరి లోక రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి వినయపూర్వకంగా ఈ ప్రార్థన మానవులు అడిగి వేడుకునిచున్నాము కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో మరి యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొకసారి గ్రామ పెద్దలకు, గ్రామ కాపురస్తులకు, ఈ మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబానికి యేసుక్రీస్తు ప్రార్థన మందిరం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ప్రాముఖ్యమైన సంగతులు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికీ దగ్గరికి 2 సంవత్సరాల 6 నెలలు పైబడుతుంది. ఎన్నో విలువైన సంగతులు ఇట్లా లైట్ ఉంటుంది, లైట్ సింబల్ ఉంటుంది చూడరా, దాని మీద స్క్రీన్ మీద సింబల్ బల్బు అది నొక్కు. లైట్ ఆన్ అవ్వలేదు. ఎన్నో విలువైన సంగతులు దేవుడు మనకు వినిపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి మనకందరికీ సత్యములో నడిపించాలని, సత్యాన్ని ప్రకటించాలని, సత్యం తెలియచేయాలని అనేక మంది ద్వారా దేవుడు తన వాక్కులను వెల్లడి చేస్తుంటాడు. ఎందరైతే ఆ వాక్యాన్ని వింటారో, ఆ వాక్యాన్ని చేతపట్టుకుంటారో, ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో నిజమైన ధన్యత వారికే. నిజమైన ధన్యులు ఎవరంటే అలాంటి వారే. ఎవరైతే వాక్యాన్ని హృదయంలో దాచుకుంటారో, ఎవరైతే ఇగో ఈ శబ్దం ద్వారా ఇగో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుని మాటలు వినిపిస్తున్నాయి, ఒక్కసారి నా పని చేసుకుంటూ, నా వల పని చేసుకుంటూ, నా వంట చేసుకుంటూ, నా బట్టలు ఉతుక్కుంటూ, నా ఇంటి పని చేసుకుంటూ ఒక్కసారి అసలు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, అసలు వాక్యం ఏం చెబుతుంది అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే నిజంగా మీరు ధన్యులే. ఎందుకంటే ఆ వాక్యము జీవమగలది. ఆ వాక్యము మనుషులను బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మనుషులకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనుషులను ఆదరిస్తుంది. దేవుని వాక్యము మనుషులను నిలబెడుతుంది. దేవుని వాక్యము మనుషులకి విలువనిస్తుంది. దేవుని వాక్యము సమాజంలో ఎలా ఉండాలో మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యము నిత్య జీవానికి మనలను నడిపిస్తుంది. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. అలాంటి వాక్యాన్ని వింటున్న వారందరూ మనసు పెట్టి శ్రద్ధాశక్తులతో విలువైన మాటలు వినవలసిందిగా మీ అందరికీ మొదటగా తెలియజేస్తున్నాను. వాక్య సందేశంలోనికి వెళ్దాం. జాగ్రత్తగా నా వైపు చూడండి. ఈ మాటలు మీ హృదయంలోనికి పంపించండి, మీ హృదయంలో భద్రపరచుకోండి. దేవుడు మనలను, మన జీవితాలను బాగు చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన విషయాన్ని మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వర్ధిల్లకపోవడానికి కారణం, నా కుటుంబం వర్ధిల్లకపోవడానికి కారణం, నా బంధువులు వర్ధిల్లకపోవడానికి కారణం ఎవరయ్యా అంటే మనుషులు ఏమనుకుంటారో తెలుసా?
ఇదిగో పక్కింటి వారు నా మీద ఏడుస్తున్నారు కనుక, పక్కింటి వారు నా వ్యాపారం మీద ఏడుస్తున్నారు కనుక, పక్కింటి వారు నా బిజినెస్ మీద ఏడుస్తున్నారు కనుక, పక్కింటి వారు నా వ్యాపారాన్ని పడగొట్టాలని అనుకుంటున్నారు కనుక, నేను నాశనం చేయాలనుకుంటున్నారు కనుక, నేను బాగుపడితే ఓర్చుకోలేకపోతున్నారు కనుక నేను ఎదగలేకపోతున్నాను అని సమాజం ఒక శబ్దాన్ని ఇస్తుంది. కానీ పరిశుద్ధమైన జీవగ్రంథాన్ని చేతపట్టుకున్నవాడు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని విషయాలను తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం ఆ విషయాలను ఒకసారి ఆలోచన చేద్దాం. నేను వర్ధిల్లకపోవడానికి కారణం అసలు ఏమై ఉన్నది? నా కుటుంబం వర్ధిల్లకపోవడానికి కారణం అసలు ఏమై ఉన్నది? నా వ్యాపారము, నా బిజినెస్, నా ఆత్మీయ జీవితం, ప్రతి దానికి నేను ఎదగలేకపోవడానికి కారణం, నేను వర్ధిల్లకపోవడానికి కారణం ఎవరో ఈరోజు బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. మొదటిగా ఒక అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక వచనాన్ని అందరూ మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ జీవగ్రంథాన్ని తెరిచి లోకగా రాసిన సువార్త 2వ అధ్యాయము 52వ వచనములో ఒక మంచి మాట మనకి కనిపిస్తుందండి. లోకగా రాసిన సువార్త 2వ అధ్యాయము 52వ వచనం. జాగ్రత్తగా బిడ్డను చూసుకోండి, వైరు దగ్గరికి వెళ్తున్నాడు. యేసు జ్ఞానమందును, వయస్సుయందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు వారు ఎలా వర్ధిల్లుతున్నాడంట? యేసుక్రీస్తు వారు ఎలా వర్ధిల్లుతున్నాడంటే, యేసుక్రీస్తు వారు జ్ఞానమందును వర్ధిల్లుతున్నాడు, యేసుక్రీస్తు వారు వయస్సుయందు వర్ధిల్లుతున్నాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లుచున్నాడు. ఈరోజు నేను వర్ధిల్లాలంటే, నా కుటుంబం వర్ధిల్లాలంటే, నా ఆత్మీయ జీవితం వర్ధిల్లాలంటే నాకు దేవుని దయ చాలా అవసరం, చాలా ప్రాముఖ్యము. దేవుని దయ ఉంటేనే నేను వర్ధిల్లుతాను. దేవుని దయ ఉంటేనే నేను ఒక మెట్టు ఎదగగలను ఆత్మీయ జీవితంలో. దేవుని దయందును, మనుషుల దయందును మనిషి వర్ధిల్లాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటారో తెలుసా? ఒక మనిషి వర్ధిల్లాలంటే, నేను చెబుతున్నాను, ఒక మనిషి వర్ధిల్లాలంటే దేవుని దయ అవసరము. నువ్వు శాస్త్రవేత్తవైనా, నువ్వు జ్ఞానం కలిగి వాడవైనా, నువ్వు సిరి సంపదలు కలిగిన వాడవైనా, నువ్వు ఎంత బలవంతుడివైనా, ఎంత పొలికిబడివైన వాడైనా, నీవు వర్ధిల్లాలంటే ఖచ్చితంగా దేవుని దయ అవసరము. అంత మాత్రమే కాదు, మనుషుల దయ కూడా అవసరము. ఈరోజు మనుషులు ఏమనుకుంటారో తెలుసా? ఇదిగో నాకు ఎవ్వరు అవసరం లేదండి, మా అమ్మ అవసరం లేదు, మా నాన్న అవసరం లేదు, మా అక్క అవసరం లేదు, మా అన్నయ్య అవసరం లేదు, మా తోబుట్టులు అవసరం లేదు, మా బంధువులు అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలు అనుకుంటారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? యేసుక్రీస్తు వారే వర్ధిల్లడానికి మనుషుల దయందును వర్ధిల్లాలి, మనుషుల దయ ఉండాలి, దేవుని దయ కూడా ఉండాలి. ఈరోజు మనుషులు ఏమనుకుంటారు? నాకు ఎవ్వరు అవసరం లేదు, దేవుడు ఒక్కడే ఉంటే చాలు అనుకుంటే ఆ దేవుడు హర్షిస్తాడా? ఆ దేవుడిని చూసి సంతోషిస్తాడా? నాకు ఎవరొద్దు, ఎవరి దయ వద్దు, నాకు దేవుని దయ ఉంటే చాలు అనుకుంటే మరి మనుషుల దయందును, దేవుని దయందును యేసుక్రీస్తు వారు వర్ధిల్లుతున్నాడు అనే మాట ఎందుకు రాయించాడు? అంటే ఒక మనిషికి మనుషుల దయ కూడా ఉండాలి. అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి, తోబుట్టువులు ఉండాలి, బంధువులు ఉండాలి, స్నేహితులు ఉండాలి, ఇరుగు పొరుగు వారు ఉండాలి, అందరూ ఉండాలి. అందరి దయను మనం పొందుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? నాకు దేవుడు అవసరం లేదు, నా బలగం ఉంది, నా మంద ఉంది, నా కుటుంబం ఉంది, నా వర్గం ఉంది, నా పలుకుబడి ఉంది, నాకు బలం ఉంది, నాకు సిరి సంపదలు ఉన్నాయి, ఆ దేవుడు నాకెందుకు అని అనుకుంటారు కొంతమంది. అయితే అది కూడా తప్పే. మనిషి వర్ధిల్లాలంటే, ఆ మనిషి జీవితం బాగుండాలంటే, ఆ మనిషి జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉండాలంటే మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్లాలి. మనుషుల దయ లేకపోవడం తప్పే, దేవుని దయ లేకపోవడం అంతకంటే పెద్ద తప్పు. ఈరోజు మనం ఏం సంపాదించుకోవాలంటే, ఇదిగో దేవుడు మనుషులకి దూరంగా ఉండమని బైబిల్ చెప్పలేదు. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ పొరుగు వారితో మాట్లాడు, నీ పొరుగు వారితో ప్రేమగా ఉండు, నీ పొరుగు వారి యొక్క ఫంక్షన్ కానీ కార్యక్రమాలు కానీ పాలు పంపులు పొందుకో, వారు పిలిస్తే వారితో ఆప్యాయంగా ఉండు, ప్రేమగా ఉండు.
అంతేగాని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను అక్కడికి రాను, నేను ఎక్కడికి రాను, నీ ఫంక్షన్లకు రాను, నీ పెళ్ళిళ్ళకి రాను, నీ పేరంటాలకు రానంటే అది బైబిల్ హర్షించదు, దేవుడు హర్షించడు. అందరినీ ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితో ప్రేమ అనురాగాలు కలిగి ఉండాలి. అది దేవుడు చెప్తున్న ఒక మంచి మాట, మంచి మాట. చూడండి, కొంతమంది భక్తులు మీకు పరిచయం చేస్తాను. వారు ఎలా వర్ధిల్లాలో, వారు వర్ధిల్లడానికి కారణం ఏంటో నేను మొదటిగా మరి యేసుక్రీస్తు వారు మనుషులదే ఎందును దేవునిదే ఎందును వర్ధిల్లుచున్నాడని మాట్లాడుతున్నాను. అలాగే ఏంటి, మనం కూడా మనుషులదే ఉండాలి, మనకు దేవుని దయ కూడా ఉండాలి. మన బిడ్డలకు కూడా మనుషుల దయ అవసరము, దేవుని దయ కూడా అంతకంటే ప్రాముఖ్యంగా అవసరము. ఒక భక్తుడిని మీకు చూపిస్తున్నాను. ఆదికాండాన్ని ఒకసారి మీరు తెరిచి చూస్తే, మోసే గారు రచించిన ఆదికాండము 39వ అధ్యాయము ఒక భక్తుడు మనకి కనిపిస్తున్నాడు. 39వ అధ్యాయంలో, ఆదికాండం 39వ అధ్యాయంలో 2వ వచనములో ఒక భక్తుడు మనకి కనిపిస్తున్నాడు. ఆ భక్తుడు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని సమస్యలు పడ్డాడో. ఏంటి, ఎవరి వల్ల తెలుసా? తోబుట్టుల వల్లే. అంటే అన్నదమ్ములే మోసం చేస్తారంటే ఈ రోజుల్లో అన్నదమ్ములు మోసం చేయట్లేదా? అన్నను మోసం చేసే తమ్ముళ్ళు లేరా? తమ్ముడిని మోసం చేసిన అన్నలు లేరా? నేను ఒక్కటే మాట అంటాను, ఒక్కటి మాత్రం నేను నమ్ముతాను. ఏ తమ్ముడైతే, ఏ అన్న అయితే అన్నదమ్ములను మోసం చేస్తాడో వాడు ఖచ్చితంగా వర్ధిల్లడు. అన్నని బాధపెట్టిన వాడు, తమ్ముడిని బాధపెట్టిన వాడు ఎవడు వర్ధిల్లడు. అన్నదమ్ములను త్రొక్కేయాలి, అన్నదమ్ములను నాశనం చేసేయాలి, అన్నదమ్ములను సర్వనాశనం చేసేయాలి. నేనే బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలే బాగుండాలి, నా ఆస్తులే బాగుండాలి, నా సంపదలే బాగుండాలి, నా వ్యాపారమే బాగుండాలి, నా పరిచర్య బాగుండాలి, నా బిజినెసే బాగుండాలి అని చూసుకునేవాడు వాడు వర్ధిల్లడండి. దేవుని దృష్టిలో వాడు చాలా దూరంగా ఉంటాడు. దేవుని దృష్టిలో చాలా దూరంగా, చాలా ఎడబాటు కలిగి ఉన్నాడు వాడు. అన్నను ప్రేమించాలి, తమ్మును ప్రేమించాలి, అన్నదమ్ములు సహవాసం కలిసి ఉండాలి. అండి, ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తున్నాను. 39వ అధ్యాయము ఆదికాండము 2వ వచనం. యెహోవా యోసేపునకు తోడై ఉండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఎంట నుండెను. ఇక్కడ యోసేపుని ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. యోసేపు ఎవని దయతో వర్ధిల్లుతున్నాడో తెలుసా? ఎవని దయతో వర్ధిల్లుతున్నాడో తెలుసా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక, యెహోవా అతనికి తోడై ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచు ఉండెను, వర్ధిల్లుచు ఉండెను, వర్ధిల్లుచు ఉండెను. ఆయన అన్నదమ్ములే అమ్మివేసేటప్పుడు, ఆయన అన్నదమ్ములే ఆయన మోసం చేసేటప్పుడు, ఆయన అన్నలే ఆయన అనగదొక్కాలనుకునేటప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏంటి, ఎవరినైతే వెలివేయాలనుకున్నారో, ఎవరినైతే నిర్మూలం చేయాలనుకున్నారో, ఎవరినైతే నాశనం చేయాలనుకున్నారో అదే యోసేపుని ఒక ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు పెట్టాడు. ఉన్నతమైన స్థితిలోనికి పెట్టాడు. దానికి కారణం, ఆ వ్యక్తి వర్ధిల్లడానికి కారణం ఎవరు తెలుసా? యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉంటానని వాగ్దానం చేసిన దేవదేవుడు, ఆ దేవాది దేవుడు మనకు తోడుగా ఉండాలంటే, మనకు ఆయన తోడు కావాలనుకుంటే మనం ఆయన సన్నిధానములో కనిపెట్టుకునే వారిగా ఉండాలి, ఆయన ఆశ్రయించేవారిగా ఉండాలి, ఆయన సన్నిధానంలో దినదినము బలాభివృద్ధి పొందుకునేవారిగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారిగా ఉండాలి, ఆయనకి లోబడేవారిగా ఉండాలి, ఆయనకి విధేయత చూపించేవారిగా ఉండాలి. నీ మీద ఎంత శత్రువులు దాడి చేసినా, ఎంత విపక్తులు నీ మీదకి వచ్చినాయి, నేను నిందలు వచ్చినా, యోసేపుకి భయంకరమైన ఒక నింద, తన యజమానుని భార్య ఒక నింద వేసినప్పుడు, చెరసాలలో యోసేపు ఉండేటప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడా? యోసేపును విడిచిపెట్టలేదు. ఏంటి, ఆ బంధకములో నుంచి, ఆ సంఖ్యల నుంచి విడిపించి ఒక ఉన్నతమైన స్థితిలోనికి యోసేపు నిలబెట్టిన దేవదేవుడు ఈరోజు నిన్ను నన్ను నిలబెడతాడు ఖచ్చితంగా. ఆయన తోడు మనకు అవసరం. ఒక మనిషి వర్ధిల్లాలంటే యెహోవా తోడు అవసరం. దేవునికే స్తోత్రం కలుగును గాక. యెహోవా తోడు ఉంటే, యెహోవా దయ ఉంటే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతూనే ఉంటాం. ఆత్మీయంగాను వర్ధిల్లుతాం, భౌతికంగాను వర్ధిల్లుతాం. దినదినము మనుషుల్లో మార్పు వస్తుంది. దినదినము మనుషుల్లో ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తావు, ఉన్నతమైన కార్యాలు తెలపెడతావు. దేవుని నామానికి మహిమకరంగా నీవు జీవితం ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు తోడు మనకి అవసరం. ఖచ్చితంగా దేవుడు తోడు
మనకు అవసరం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము ఒక మాట చూద్దాం. అపొస్తలుల కార్యాలు, లూకా రాసిన అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుతుంది, జాగ్రత్తగా వినండి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపు ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని తప్పించి శ్రమలన్నిటిలో నుంచి యోసేపుని తప్పించిన దేవుడు నీ కష్టాలు, నా కష్టాలు, నీ శ్రమలు, నా శ్రమల నుంచి కూడా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. మనము ఆయనకి విధేయత చూపించాలి. మొదటిగా ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. మన జీవితంలో అధికారిగా ఆయన ఉండాలి, నాయకుడిగా అతను ఉండాలి, యజమానుడిగా ఆయన ఉండాలి. ఖచ్చితంగా కష్టకాలంలో శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఎన్ని రోగాలు మన మీద తరుముకుంటూ వచ్చినా, ఎన్ని అవకాశాలు పాపం చేయడానికి మనకు అవకాశం వచ్చినా ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? వాటి నుంచి మనలను విడిపిస్తాడు. వాటి నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. మనకి తోడై ఉన్న దేవుడు మన శ్రమలన్నిటిలో నుండి మనం తప్పిస్తాడు. యోసేపుని తప్పించిన దేవుడు నిన్ను నన్ను కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అప్పుడు ఇప్పుడు ఏకరీతి కలిగిన దేవుడు, ఒకటే మనసు కలిగిన దేవుడు, మారని దేవుడు ఆయన. దాని పాట పాడుకున్నాం కదా, ఏది మారినా ఆయన మాట మారదు, ఏది ఆగినా ఆయన మాటే జరుగుతుంది. ఆయన వాగ్దానం ఇచ్చాడా? ఖచ్చితంగా అది నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరుతుంది. మన భక్తుల జీవితంలో నెరవేరింది. ఖచ్చితంగా దేవుడు తోడై ఉంటే యోసేపుకు శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు దేవుడు. ఆ దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలని మనం వెయిట్ చేయాలి, వేడుకోవాలి. ప్రభువా, నీ తోడు నాకు కావాలంటే నేను ఏం చేయాలి? నీ తోడు నేను కావాలనుకుంటే నేను ఏం చేయాలని మనం ఖచ్చితంగా మనం వేడుకోవాలి. అట్టి ధన్యతలోను ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఉండాలి. ప్రతి సంఘములో సభ్యతం కలిగిన వారందరూ కూడా అట్టి రీతిగా మనం ప్రయాణం ఉండాలి. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఒక మనిషి ఆశీర్వదింపబడాలంటే, ఒక మనిషి వర్ధిల్లాలంటే, ఒక మనిషి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే, ఒక మనిషి అనేక మందితో దేవుని నామానికి మహిమకరంగా కార్యాలు చేయాలంటే, ఉన్నతమైన పరిచర్య చేయాలంటే, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే, ఆ జీవితం ప్రత్యేకింపబడాలంటే, ఆ జీవితం ఉన్నతమైన స్థితిలోనికి ఆశీర్వదింపబడాలనుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే, ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. ఈ దేశమందు పరవాసియుండును, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనకు తోడై ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు, ఆస్తికి కర్తలుగా చేస్తాడు. అంత మాత్రమే కాదు, అనేకమైన ఆత్మలను సంపాదించే వారిగా ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా మనల్ని అట్టి ధన్యత దేవుడు మనకిస్తాడు. రీసెంట్గా నిన్న మొన్న మధ్యలో ఒక వీడియో చూస్తున్నాను. ఒక ఊరు ఆ ఊరు పేరేంటో తెలుసా? చిలకలూరుపేట. ఆ చిలకలూరుపేటలో సాలెమన్న పరిచర్య చేస్తున్నాడు. ఒక ఉన్నతమైన సేవకుడు, ఉన్నతమైన పరిచర్య దేవుడి మీద ఆధారపడుతూ చేస్తున్న గొప్ప సేవకులు ఎందరో మన తెలుగు రాష్ట్రాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాంటి వారి యొక్క చిన్న విభేదాలు, వాక్యములు ఉన్నప్పటికీ కూడా వారు కూడా ఆత్మల రక్షణార్థమే కష్టపడుతున్నారు. లక్షల వేల మంది, వందలాది మందిని దేవుని వైపు నిలబెడుతున్నారు. ఆ ఊరు చిలకలూరుపేట అని అడ్రస్ ఎవరైనా అడుగుతున్నప్పుడు, ఆ ఊరు చెబుతున్నప్పుడు, ఆ ఊరిలో ఎవరో పట్టుకూటు కోసమో లేకపోతే వేరే కారణాలు పెట్టో వారి యొక్క వృత్తి చేస్తున్నారు. అది అసభ్యకరమైన వృత్తి, వేశ్య వృత్తి. ఆ వేశ్య వృత్తిలో చేస్తున్న ఆ ఊరు పెద్ద ఫేమస్ అయిపోయింది. పలానా ఊరికి వెళ్తే అక్కడ మనకు కావలసిన వారు దొరుకుతారని మాట్లాడుకునే స్థితిలోనికి ఆ ఊరు వెళ్ళిపోయింది. ఆ ఊరి పేరు చెప్పడానికి అన్న చాలా ఇబ్బంది పడేవాడంట. నిన్న మొన్న కానీ వీడియో చూశాను నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఆ ఊరు పేరు మారాలి, ఆ ఊరు పద్ధతులు మారాలి, ఆ ఊరిలో ఎవరైనా ఆ ఊరి పేరు చెబుతున్నప్పుడు అక్కడ అనేక మంది, లక్షల వేల మంది రక్షణ సువార్తలో ఉన్నారు, వారు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఆత్మీయ స్థితిలో ఉన్నారు అని ప్రార్థన చేస్తున్నాడండి దేవునికి. ఎలా చేస్తున్నాడో తెలుసా? ప్రభువా, ఈ ఊరుకున్న చెడ్డ పేరు తీసివే, లేకపోతే నన్ను చంపే. అనేక మంది ఏ ఊరినైతే సులభం చేస్తున్నారో, ఏ ఊరినైతే అసభ్యకరంగా మాట్లాడుకుంటున్నారో
ఆ ఊరికి వెళ్ళాలి, సువార్తకి వెళ్ళాలనుకుంటే, దేవుని ఆరాధించాలంటే పలానా ఊరికి వెళ్ళాలి అని అనేక మంది మాట్లాడుకునే స్థితిలోనికి ఈ ఊరి పేరు మార్చి ప్రభువాని ప్రార్థన చేస్తున్నాడంటండి. ఈరోజు వేల మందిని దేవుని వైపుకు నడిపించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి గొప్పతనం కాదు, దేవుడు తోడై ఉంటే ఎట్టి స్థితిలోని కన్నా వ్యక్తి వెళ్తాడు. కొంతమంది సేవకులు నాకు తెలిసిన వారు ఉన్నారు. 10 మందితో పరిచర్య ప్రారంభించినారు. ఇప్పుడు వేల మందికి మార్గదర్శకులుగా ఉన్నారు. వేల మందికి రోల్ మోడల్గా ఉన్నారు. వేల మందిని సత్యములో నిలబెడుతున్నారు. కొద్ది మందితో పరిచర్య ప్రారంభించిన వారు దేవుడు ఖచ్చితంగా వారికి తోడుగా ఉన్నాడు కనుక వారు ఉన్నతమైన పరిచర్య చేస్తున్నారు. వందల వేల కిలోమీటర్లు చేస్తున్నారు. విదేశాలు వెళ్తున్నారు. విదేశాలు వెళ్ళి మెసేజ్ చేస్తున్నారు. అనేక మంది సత్యములో నిలబెడుతున్నవారు ఎంతో మంది మన తెలుగు రాష్ట్రాల సేవకులు, గనులైన సేవకులు, గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్న సేవకులు ఎంతోమంది మనకి కనిపిస్తున్నారు. దానికి కారణం వారి జ్ఞానము, వారి తెలివితేటలో, వారి అందమో, వారి ఆస్తో కాదు. నేను అంటాను, ఖచ్చితంగా దేవుడు వారిని వాడుకుంటున్నాడు కనుక, ఖచ్చితంగా దేవుడు వారికి తోడై ఉన్నాడు కనుక అట్టి పరిచర్య వారికి దేవుడు అనుగ్రహించాడు. అట్టి పరిచర్యను దేవుడు జరిగిస్తున్నాడు. ఈరోజు యాక్సిడెంట్ అవ్వాలంటే పెద్ద ఈజీ, పెద్ద పనేం కాదు, చిన్న ఈజీ, సింపుల్గా అయిపోవచ్చు. 100 కిలోమీటర్ల జర్నీ చేస్తున్నారే, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాతావరణం బాగలేకపోయినా వెళ్ళిపోతున్నారు. హైవేలు వెళ్ళిపోతున్నారు, నేషనల్ హైవేలు వెళ్ళిపోతున్నారు, విదేశాలు వెళ్ళిపోతున్నారు. మొన్న విమానం కూలిపోయి ఎంతమంది మరణించారండి. అదే విమానంలో మన సేవకులు ఎంతమంది జర్నీ చేసి ఉంటారు ఒకసారి ఆలోచించండి. కానీ దేవుడు తోడై ఉంటే ఏ ప్రమాదం జరగదు. 100 మందిని, లక్షల మందిని నిలబెట్టాలని దేవుడు ప్రణాళిక మన మీద ఉంటే ఖచ్చితంగా ఎట్టి ప్రమాదం జరగదు. ఎట్టి ఆపద వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యోసేపుకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా తోడై ఉంటాడు దేవుడు. ఖచ్చితంగా తోడై ఉంటాడు దేవుడు. ఎందుకంటే అనేక మందిని వాడుకుంటున్నాడు దేవుడు. మరొకసారి చెప్తున్నాను, వారి జ్ఞానము కాదు, వారి తెలివి కాదు, వారి అందం కాదు, వారి ఆస్తి కాదు, దేవుని కృప వల్ల అనేక మంది దేవుని సేవకులను వాడుకుంటూ వందల వేల మందిని సత్యంలో నడిపించే సేవకులు మన తెలుగు రాష్ట్రాలు ఎందరో ఉన్నారు. వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని మహిమపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఖచ్చితంగా మనకు తోడై ఉండాలి. ఖచ్చితంగా మనకు తోడై ఉండాలి. ఖచ్చితంగా మనకు తోడై ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఒక మాట, అద్భుతమైన మాట, ఒక మాట చూపిస్తున్నాను. సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. సమూయేలు రచించిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల ఎల్లను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములను గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మాట కదా అండి. మనం ఏ ప్రయాణం చేసినా దేవుడి యొక్క కృపలో ఉంటే, దేవుడి యొక్క తోడు మనకుంటే, మనం ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడికి పోవు చోట్లెల్లను నీకు తోడుగా ఉండి అండి ఖచ్చితంగా దేవుళ్ళో ఎదుగామంటే, ఖచ్చితంగా దేవుళ్ళో నిలబడుతున్నామంటే ఖచ్చితంగా సాతాను మనల్ని టార్గెట్ చేస్తాడు. జాగ్రత్త వినాలి. నేను ప్రార్థనలో ఎక్కువగా ఉన్నా, వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించిన, బైబిల్ ట్రైనింగ్లకి, బైబిల్ తరబిదులు ఎక్కువగా తీసుకున్నా, దేవుని పరిచర్యలు ఎక్కువగా ఉన్నా ఖచ్చితంగా టార్గెట్ చేస్తాడు ఆ సాతాను. ఖచ్చితంగా అపవాది నీ మీద టార్గెట్ పెట్టుకుంటాడు. నిన్ను ఏదో రకంగా పడగొట్టాలని, ఏదో రకంగా నిర్మూలం ఏదో ఒక నాశనం చేయాలని ఎన్నో ఎరలేస్తాడు, ఎన్నో పన్నాగాలు పండుతాడు. సాతాన్ని ఊరికి విడిచిపెట్టడు. యేసుక్రీస్తు వారినే విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారినే శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఎన్నో టెస్టులు పెట్టాడు. కానీ నన్ను విడిచిపెట్టేస్తాడా? విడిచిపెట్టడు. ఖచ్చితంగా నీ మీద శత్రువు దాడి చేస్తాడు. ఖచ్చితంగా శత్రువు నీ మీద అటాక్ చేస్తాడు. ఖచ్చితంగా శత్రువుని ఎప్పుడు దొరుకుతావని ఎదురు చూస్తాడు. ఎక్కడ ఇరికిందామని చూస్తాడు, ఎక్కడ పడకూడదామని చూస్తాడు, ఎక్కడ చెడ్డపేరు చేద్దామని చూస్తాడు, ఎక్కడ నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. అపవాది పొంచుకొని చూస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. పంచుకొని చూస్తున్నప్పుడు, జాగ్రత్తగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా దేవుడి యొక్క తోడు మనకుంటే, ఖచ్చితంగా దేవుడు తోడు మనకుంటే నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను అంటున్నాడు దేవుడు.
ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువుని నిర్మూలన చేసి మన ఎదుటే ఎవరైతే మనం నాశనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మనం పాడు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మన మీద చెడ్డ పేరు తీసుకురావాలనుకుంటున్నారో, ఎవరైతే మనలను ఈ లోకంలో ఉండకుండా తరమగొట్టాలని, ఈ లోకంలో ఉండకుండా మన పేరు తుడిచివేయాలని ఎవరైతే శత్రువు మన మీద అటాక్ చేస్తున్నాడో, దాడి చేస్తున్నాడో, ఖచ్చితంగా ఆ శత్రువుని మన ఎదుటే నిర్మూలన చేసి ఏం చేస్తాడో తెలుసా? గనులైన 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 వారి కలుగు పేరు నీకు ఇస్తాన్రా అంటున్నాడు దేవుడు. మనం ఏముండాలన్నా తెలుసా? దేవుడు తోడు మనకు ఉండాలి. ఎమ్మెల్యే తోడు అవసరం లేకపోవచ్చు, ఎంపీ తోడు అవసరం లేకపోవచ్చు, చీఫ్ మినిస్టర్ తోడు మనకు అవ్వకపోవచ్చు, మన ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, ప్రధానమంత్రి, అధికారులు, కలెక్టర్లు, డిపార్ట్మెంటు, మన బంధువులు, మన చుట్టాలు, ఎవరి తోడు మనకు లేకపోయినా ఖచ్చితంగా దేవుడు తోడు మనకు ఎంతైనా అవసరం. మనుషులు దయ ఉండాలి, ఖచ్చితంగా దేవుని దయ ఉండాలి. మనుషులు మనల్ని నాశనం చేయాలనుకున్నా ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకి విరోధి ఎవడో ఉండడండి. రోమపత్రికలో ఉంటుంది ఒక మంచి మాట, క్రీస్తు మన పక్షాన్ని ఉండగా, దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకి విరోధి ఎవడు ఉండడు. ఒకవేళ అపవాది నీ మీద అటాక్ చేసినా, దాడి చేసినా దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిస్తాడు. ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తాడు, మనం నిలబెడతాడు. ఆయన నామానికి మహిమకరంగా నిలబెడతాడు, వాడుకుంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క కాపుదల మనకు ఉంటుందండి. మన ప్రయాణంలోనూ కాపుదల ఉంటుంది, మన వ్యాపారంలోనూ ఆయన కాపుదల ఉంటుంది, మన యొక్క కుటుంబంలో కూడా ఆయన కాపుదల ఉంటుంది, మన ప్రయాణంలోనూ మన స్వార్థ పరిచర్యలోనూ ఆయన ఖచ్చితంగా తోడు ఉంటే మనం ఎవ్వరు ఏం చేయలేరండి. ఎంతోమందిని అట్రాక్ట్ చేయాలని ఎంతోమంది సేవకులను ఫోన్ చేసి బెదిరించి ఎంతోమందిని టార్గెట్ చేసిన ఖచ్చితంగా దేవుడు వారిని విడిపిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకంటే వారితో పని ఉంది. వేల మంది, లక్షల మందిని నాశనం చేయాలనుకుంటున్న వారు అపవాది యొక్క కుయుక్తిని నిర్మూలం చేయాలి. లక్షల మందిని, వేల మందిని నిలబెట్టాలి. సేవకుల ద్వారా, వాక్యము ద్వారా నిలబెట్టాలి, సరిచేయాలి. ఉన్నతమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అందించాలని ఖచ్చితంగా దేవుడు వారికి తోడై ఉంటున్నాడు. ఖచ్చితంగా దేవుడు వారికి తోడై ఉంటున్నాడండి. కొన్ని మాటలు మీకు చెప్పి నా మాటలు ముగిస్తున్నాను. కొన్ని నిమిషాలు మాత్రమే నా మాటలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథములో మోషేకి తోడై ఉన్న దేవుడు, యెహోషువకు తోడై ఉన్న దేవుడు, ఉజ్జియాకి తోడై ఉన్న దేవుడు, యోసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు తోడై ఉంటాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, అసలు దేవుడు ఒక భక్తుడిని ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఒక విశ్వాసి ఎలా ఉండాలనుకుంటున్నాడో, ఆ విశ్వాస పట్ల ఆయన ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏమై ఉన్నది, ఆయన ఉద్దేశాలు ఏమై ఉన్నవి, ఒక క్రైస్తవుడి పట్ల ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో ఆ మాటలు మనం తెలుసుకుంటే ఖచ్చితంగా యెహోషువకి, మోషేకి, యోసేపుకి, ఉజ్జియాకి, భక్తులకి ఉన్న దేవుడు మనకి కూడా తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనము వర్ధిల్లకపోవడానికి కారణము మనమే అడ్డుకట్లు వేసుకుంటున్నాము. ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుందాం. అదే కాల సమయంలో, ఆదివారం ఆరాధన సమయంలో మనమే ఆత్మ విమర్శన చేసుకుందాం, మనమే కౌంటర్ వేసుకుందాం, మనమే పరిశీలన చేసుకుందాం. ప్రభువా, నేను ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు రక్షణలో ఉన్నాను, ఇంకా నాకు ప్రార్థన చేయడం రావట్లేదు, ఇంకా నాకు వాక్యం అర్థం అవ్వట్లేదు, ఇంకా వాక్యం నేను చదవలేకపోతాను, ఇంకా నేను పాటలు పాడలేకపోతాను, ఇంకా నీ పరిచయలో నేను ఉండలేకపోతాను, ఇంకా నీ పరిచయలో వాడబడలేకపోతున్నాను, ఇంకా నా స్థితిగతులు మారట్లేదు, ఇంకా నా పరిస్థితి అలాగే ఉంటుంది అనుకునే వారికి అందరికీ ఒక మంచి సమాధానం దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన మాట చూపిస్తున్నాను. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఒక మనిషి ఆత్మీయంగాను వర్ధిల్లకపోవడానికి కారణం, భౌతికంగాను వర్ధిల్లకపోవడానికి కారణం మనమే అడ్డుకట్లు వేసుకుంటున్నామేమో.
ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ, ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, మనకు మనమే కౌంటర్ వేసుకుంటూ, మనకు మనమే పరిశీలన చేసుకున్నాం. అరుగా ఉదయకాల సమయంలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను రచించిన సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఎవరైనా దేవుడు దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేయును. అండర్లైన్ చేయండి మాట. దేవుడు యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు నీవు వర్ధిల్లకపోవడానికి కారణం మనలో యథార్థత లేదేమో. ఒకసారి మనం ఆత్మ విమర్శన చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, మనకు మనమే పరీక్షించుకుందాం. మనలో యథార్థత ఉంటే ఖచ్చితంగా దేవుడి యొక్క బైబిల్ కొలమానములో మనము యథార్థత కలిగి ఉంటే ఖచ్చితంగా మనం వర్ధిల్లుతాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం వర్ధిల్లకపోవడానికి కారణం మనకు మనమే అడ్డుకట్లు వేసేసుకున్నాం. మనలో యథార్థత లేదు. దేవుడు మాట్లాడుతున్నాడు, యథార్థత ఉంటే నువ్వు వర్ధిల్లుతావురా నాయన. పాటలు పాడతావు, వాక్యం అర్థమవుతుంది, వాక్యం ధ్యానిస్తావు, వాక్యం ప్రకటిస్తావు, స్వార్థను ప్రకటిస్తావు, దేవుని కొరకు ఉన్నతమైన జీవితాన్ని జీవిస్తావు. భౌతికంగా కూడా నువ్వు అనేక మందికి సహకారిగా ఉంటావు. అట్టి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అనేకమైన విధాలుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీలో యథార్థత ఉండాలి. యథార్థవంతులను దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. ఇంకొక మాట చూపించిన అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనంలో, అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 10వ వచనం, 11వ అధ్యాయము 10వ వచనం చదువుతుంది, జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. ఏంటంట? మన పట్టణం సంతోషంగా ఉండాలంటే ఒక నీతిమంతుడు వర్ధిల్లాలి. అంటే భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వనువు పుట్టెను. నీతిమంతులైతే వాడు నాశనం అయిపోడు, నశించిపోడు. నిజమైన నీతిమంతుడు పట్టణానికి సంతోషకరంగా ఉంటాడు, రాష్ట్రానికి సంతోషకరంగా ఉంటాడు, దేశానికి సంతోషకరంగా ఉంటాడు, మన జిల్లాకి సంతోషకరంగా ఉంటాడు, మన గ్రామానికి సంతోషకరంగా ఉంటాడు, మన వీధికి సంతోషకరంగా ఉంటాడు. ఒక నీతిమంతుడు, నిజమైన నీతిమంతుడు బైబిల్ కొలమానంలో, మరొకసారి చెప్తున్నాను, బైబిల్ కొలమానంలో నిజమైన నీతిమంతుడు ఆ పట్టణానికి సంతోషకరంగా ఉంటాడు. ఆ పట్టణానికి సంతోషకరంగా ఉంటాడండి, సంతోషకరంగా ఉంటాడు ఖచ్చితంగా. 28వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ వచనంలో, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం ఒకసారి మీరు తెరిచి చూడగలిగితే, 28:12 నీతిమంతులు జయము కలుగుట మహాఘనతకు కారణం. ఒక నీతిమంతుడు, నిజమైన నీతిమంతుడు, బైబిల్ కొలమానంలో నీతిమంతుడు ఆ పట్టణానికి సంతోషాన్ని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. చూడండి, కొంతమంది సినీ యాక్టర్లు ఉంటారు. వారు నీతిమంతులని చెప్పట్లేదు, కానీ వారు కొన్ని ఊర్లు దత్తలు తీసుకుంటారు, కొన్ని స్కూల్ కట్టిస్తారు, కాలేజీలు కట్టిస్తారు, హాస్పిటల్ కట్టిస్తారు, కొంతమంది అనాథ పిల్లలను చదివిస్తుంటారు. ఎంత సంతోషిస్తారు వాళ్ళు. ఒక సినీ యాక్టరే, ఒక లోక సంబంధమైన వ్యక్తి ఒక ఊరిని దత్త తీసుకొని వాటర్ ట్యాంకులు కట్టించడమో, రోడ్లు వేయించడమో, స్కూల్ కట్టించడమో, కాలేజీలు కట్టించడమో, ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడమో, ఇలా చేస్తున్నప్పుడు ఆ ప్రజలు ఎంత సంతోషిస్తారు ఒకసారి ఆలోచించండి. నిజంగా సంతోషిస్తారు కదా. కొంతమంది సినీ యాక్టర్లు ఉన్నారు, నాకు విన్నాను నేను కూడా. నిజమైన ఆ వ్యక్తులు, ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులు ఆ యాక్టర్, నా ఊర్లో పుట్టిన యాక్టర్ని చూసి, ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తున్న యాక్టర్ని చూసి, ఇదిగో మా హీరో, మా ఊర్లో పుట్టిన ఆయన ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, మా ఊరికి ట్యాంకులు కట్టించాడు, రోడ్లు కట్టించాడు, స్కూల్ కట్టించాడు, హాస్పిటల్ కట్టించాడు, మా ఊరిని డెవలప్మెంట్ చేశాడు అని ఎంత సంతోషిస్తారు. ఇంకా బైబిల్ కొలమానంలో ఒక మంచి మాట దేవుడు రాయించాడు. మనము నీతిమంతులుగా ఉన్నామనుకోండి, మనం పుట్టిన ఊరికి సంతోషం, మన పుట్టిన కుటుంబానికి సంతోషం, నీ వీధికి సంతోషం, నీ కుటుంబానికి సంతోషం, నీ తల్లిదండ్రులకి సంతోషం, అందరికీ సంతోషంగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంట? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు వర్ధిల్లుతూనే ఉంటారు. నీతిమంతులు భిక్షము అడుక్కోరండి, భిక్షమెత్తుకోరు. నీతిమంతులు ఆయన పిల్లలు అనేక మందికి సహాయం చేసేవారుగా ఉంటారు. చేతులు చాపి, ఇదిగో నాకు అన్నం లేదు, ఇదిగో నాకు సహాయం చేయండి అని అడుక్కోరు, 10 మందికి అన్నం పెడతారు. మరి ఈరోజు మనం అడుక్కోవడానికి కారణం
మనలో నీతి లేదు, మనలో యథార్థత లేదు, మనలో పరిశుద్ధత లేదు, మనలో న్యాయం లేదు, మన ఏమీ లేవు. అందుకే మన బ్రతుకులు బాలేవు, మన ఆత్మీయ జీవితం బాలేదు. ఇంకా 10 సంవత్సరాలు మనము మందిరానికి వెళ్ళినా ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నాం, ఇంకా వాక్యం అర్థం అవ్వట్లేదు. ఆ మూలను కూర్చొని గోడకు చేరబడుకుని కునుకుతూనే ఉంటాం. అంటే నీలో యథార్థత లేదు, నీలో నీతి లేదు, నీలో పరిశుద్ధత లేదు. వాక్యం ఎలాగ అర్థమవుతుంది? ఎలా నిలబడతావు? ఎలా కట్టుకుంటావు కుటుంబాన్ని? నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటావు? కట్టుకోవాలంటే యథార్థత ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లడానికి కారణం ఇవన్నీ దేవుడు లిస్ట్ ఇచ్చాడండి. ఇవన్నీ లిస్ట్ ఇచ్చాడు. ఇంకొక మాట, అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 25వ వచనంలో ఒక మంచి మాట కనిపిస్తుంది. సొలొమోను రచించిన సామెతల గ్రంథం 28వ అధ్యాయం 25వ వచనం. యెహోవా యందు నమ్మకించువాడు వర్ధిల్లును. ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలంట? ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? ఎమ్మెల్యే మీద నమ్మకం ఉంచాలా? ఎంపీ మీద నమ్మకం ఉంచాలా? ఈరోజు చూడండి, చాలామంది మనుషులు ఎమ్మెల్యే ఏదో చేస్తాడు, మాకు ఎంపీ ఏదో చేస్తాడు, సీఎం ఏదో చేస్తాడు, ప్రధానమంత్రి ఏదో చేస్తాడు, ఇదిగో మా కలెక్టర్ గారు ఏదో చేస్తారు, ఇదిగో మాకు ఒక ఎంఆర్ఓ ఏదో చేస్తాడు అని మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నారు. కానీ సర్వలోక న్యాయాధిపతి అయిన ఆ ముల్లోక మహాయోధుడు, ఆ అధిపతి, ఆ న్యాయాధిపతి, ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన దేవదేవుడు, ఎవరైనా ఆయన మీద నమ్మకం ఉంచుతున్నారా? ఉంచట్లేదు. నమ్మకం ఉంచట్లేదు. మనుషుల మీద నమ్మకం ఉంచుతున్నాం, కానీ దేవదేవుడి మీద నమ్మకం ఉంచట్లేదు. ఈరోజు మనుషుల మీదే ఆధారపడుతున్నారు. మనుషుల మీదే ఆధారపడుతున్నారు. కానీ బైబిల్ అంటుంది, యెహోవా యందు నమ్మకించి వాడు వర్ధిల్లును, యెహోవా యందు నమ్మకించి వాడు వర్ధిల్లును. ఈరోజు ఎమ్మెల్యే ఇస్తాడు, ఒక స్థలం ఇస్తాడు, ఎంపీ ఇస్తాడు, ఒక స్థలం ఇస్తాడు, ఒక సైట్ ఇస్తాడు, కొంత అమౌంట్ ఇస్తాడు, కొంచెం ఏదైనా నీ బిజినెస్ సపోర్ట్ చేస్తాడు. ఎంతకాలం ఉంటుంది అది? ఎంతకాలం ఉంటుంది? మరొక్క ఎమ్మెల్యే, మరొక్క పార్టీ నెగ్గితే మరలా నిన్ను ఇబ్బందులు పెడతారు. ఈరోజు జరగట్లేదా? ఒక పార్టీలో లబ్ధి పొందుతున్న వారు ఇంకొక పార్టీ తర్వాత వస్తున్న ఎలక్షన్ టైంలో ఇంకొక పార్టీ వస్తున్నప్పుడు ఈ పార్టీలో ఉన్న లబ్ధి పొందుతున్న వారు చూసి వారు ఇబ్బందులు పెట్టట్లేదా? ఖచ్చితంగా ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకు, సీఎంల వరకు కూడా ఇబ్బందులు పెడతారు, కేసులు పెడతారు, లేనిపోని యొక్క కేసులు పుట్టిస్తారు. అది ఏ పార్టీ అయినా సరే, నువ్వే పార్టీలో ఉన్నా సరే, ఏదో నువ్వు పార్టీ కార్యకర్తగా ఉన్నావు కాబట్టి, నాయకుడిగా ఉన్నావు కాబట్టి, అధికారిగా ఉన్నావు కాబట్టి, ఇన్ఛార్జిగా ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఇస్తారు కష్టపడుతున్నావు కనుక. కానీ ఇంకొక పార్టీ వచ్చిందనుకోండి, తర్వాత నెక్స్ట్ టైము ఖచ్చితంగా నువ్వు ఏదైతే లబ్ధి పొందావో, ఏదైతే ఆస్తులు సంపాదించుకున్నావో, ఏదైతే నువ్వు ఒక స్థితిలోనికి వెళ్ళావో ఖచ్చితంగా నిన్ను దింపడానికి చూస్తారు. ఆల్రెడీ చాలామందిని ఇబ్బందులు పెడుతున్నారు. అది ఏ పార్టీలో ఉన్నా జరిగిన వాస్తవం అది. కానీ బైబిల్ ఏమంటుందంటే, యెహోవా యందు నమ్మకించేవాడు తప్పక వర్ధిల్లుతాడు. అది ఎవడు లాక్కునేది ఆశీర్వాదం పోదండి. ఎవడు లాక్కోలేనిది అట్టి స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. అవసరమైతే నువ్వు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తావు, ఎంపీకి సపోర్ట్ చేస్తావు, నాయకులకు సపోర్ట్ చేస్తావు, గ్రామానికి సపోర్ట్ చేస్తావు, గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటావు, నీ వీధిని డెవలప్మెంట్ చేసుకుంటావు. అట్టి జీవితం దేవుడు నీకు ఇస్తాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? ఎమ్మెల్యే మీదో, ఎంపీల మీదో, నాయకుల మీదో, కుటుంబం మీదో, అధికారుల మీదో కాదు. మనం యెహోవా యందు నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మకం ఉంచితే మనం తప్పక వర్ధిల్లుతాము. యథార్థవంతులు వర్ధిల్లుతారు, నమ్మకంగా ఉన్నవారు వర్ధిల్లుతారు, నీతిమంతులు కూడా వర్ధిల్లుతారు. వర్ధిల్లడమే కాదు, ఆ పట్టణానికి సంతోషకరాన్ని ఇస్తారు. ఇంకొక మాట చెప్పనా? ఒక మాట చెప్పిన మాటలు ముగిస్తున్నాను. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. నేను చేశాను పాపం, నేను తప్పు చేశాను ప్రభువా, నన్ను క్షమించు. బహిరంగంగా కాకపోయినా ఒక మూలకి వెళ్ళిపోయిన, గదిలోనికి వెళ్ళిపోయిన, ప్రభువా నేను చేయరాని తప్పు చేశాను, చేయరాని పాపం చేశాను, చూడకూడనివి నేను చూశాను, చేయకూడనివి నేను చేశాను, అనరానివి నేను అన్నాను అని మనము క్షమాపణ హృదయపూర్వకంగా ప్రేరేపణ ఆంతర్యముతోటి, ఆత్మతోటి కుమిలిపోయి, కురింగిపోయి, కన్నీరు కారుస్తూ, వేదన కలుగుతూ దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తే ఖచ్చితంగా ఆయన కనికరిస్తాడండి. మనం దాచిపెట్టేసుకొని నా అంత గొప్పవాడు ఎవడో లేడు, నా అంత నీతిమంతుడు ఎవడో లేడు, నా అంత పరిచర్య చేసిన వాడు ఎవడో లేడు, నాకులా పాటలు పాడేవాడు ఎవడో లేడు, నాకులా వాక్యం చెప్పేవాడు ఎవడో లేడు,
నాకు ఇలా పరిచర్య చేసేవాడు ఎవడ లేడు, నాకు ఇలా సభలు పెట్టేవాడు ఎవడ లేడు, నేను చేయాలంటే నేనే, నాకులాగా ఎవడు పాడలేడు, నేనే పాడగలను, నేనే చెప్పగలను, నేనే చేయగలను ఈ పనులని వెర్రవేగుతున్న వాడు ఖచ్చితంగా పడిపోతాడు, నాశనం అయిపోతాడు. దేవుని దృష్టిలో చాలా దూరంగా ఉంటాడు వాడు. తప్పు చేస్తున్నవాడు, అతిక్రమం చేస్తున్నవాడు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. దాన్ని దాచిపెట్టేసామనుకోండి, చలామణి అయిపోతున్నాం అనుకోండి, భక్తుల పరులుగా, నీతిమంతులుగా, నీతిమంతులుగా మనం చలామణి అయిపోతే దేవుడు హర్షించుడు. ఒక అద్భుతమైన పాఠాన్ని నేను రెడీ చేస్తాను. దేవుడి యొక్క కను దృష్టిలు ప్రతి స్థలములో ఉన్నాయి. ఆయన కన్నులు ప్రతి దానిని చూస్తున్నాయి. నువ్వు మంచి చేస్తున్నావా, చెడు చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా, మోసం చేస్తున్నావా, న్యాయం చేస్తున్నావా, అన్ని చూస్తున్నాడు ఆయన. నెక్స్ట్ వారం మనం మాట్లాడుకుందాం. ఖచ్చితంగా చూస్తున్నాడు. అతిక్రమం దాచిపెట్టకూడదంట. దేవుని దగ్గర ఏమీ దాచిపెట్టడానికి వీల్లేదు. నువ్వు పాటగాడవైనా, నువ్వు ఆటగాడవైనా, నువ్వు ఎంతగా మాటకారవైనా, ఎంత జ్ఞానం కలిగిన వాడవైనా, నువ్వు ఒకవేళ తప్పు చేస్తే, పాపం చేస్తే ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలి, మోకరించాలి, విజ్ఞాపన చేయాలి, ఏడవాలి, కన్నీరు కార్చాలి, గుండెలను బద్దలు కట్టుకుంటూ రోదిస్తూ ఏడవాలి. ప్రభా నేను పాపిని, ప్రభా నేను పాపం చేశానయ్యా, ప్రభా నన్ను క్షమించి ప్రభా అని అంటే ఖచ్చితంగా ఆయన దయాదాక్షిణ్యం మీద ఉంటే, నువ్వు చేసిన ప్రార్థన యథార్థమైనది అయితే ఖచ్చితంగా నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. చూడండి ఆ మాట ఒకసారి, నేను చెప్పిన మాటలు ముగిస్తున్నాను. 13వ వచనం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుడు కనికరాన్ని పొందుకోవాలంటే దాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాలి. పాపాన్ని ఒప్పుకోవడమే కాదు, ప్రభా నేను పాపిని ఒప్పుకోవడం కాదు, ఆ పాపిని మనము విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని మరలా మనం అంటించుకోవడానికి ఇష్టపడకూడదు. దాని నుండి దూరంగా పారిపోవాలి, దాని నుండి దూరంగా పోవాలి. యోసేపులాగా తప్పించుకుంటూ పారిపోవాలి. ఎంత నీ వెంట వచ్చేసినా, ఎన్ని అవకాశాలు వచ్చేసినా ఖచ్చితంగా నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. దాన్ని విడిచిపెట్టి కనికరాన్ని పొందుకుంటావు. విడిచిపెట్టిన నాడే నువ్వు కనికరాన్ని పొందుకుంటావు. యోసేపుకు తోడైన దేవుడు, మోషేకి తోడైన దేవుడు, యెహోషువకు తోడైన దేవుడు, ఉజ్జియాకి తోడైన దేవుడు, బైబిల్లో ఉన్న భక్తులకు తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు తోడై ఉంటానని ఈ సందేశం ద్వారా తెలియజేస్తున్నాడు. దానికి ఆ తోడు మనకి కావాలనుకుంటే మనలో యథార్థత ఉండాలి, మనలో నమ్మకం ఉండాలి, మనలో నీతి ఉండాలి, మనలో పరిశుద్ధత ఉండాలి. మనము ఒప్పుకునేవారుగా ఉండాలి, కప్పుకునేవారుగా ఉండకూడదు. ఒప్పుకునేవారుగా ఉండాలి. గతంలో నేను వాక్యం చెప్పాను దుమ్మిలిపేటలో. ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? పాపాన్ని ఒప్పుకుంటున్నావా, కప్పుకుంటున్నావా? దాచిపెట్టేసుకుంటున్నావా, ఒప్పుకుంటున్నావా? ఒప్పుకునేవారుగా ఉంటే కనికరాన్ని పొందుకుంటాం, లేఖనం సెలవిస్తుంది కనుక ఖచ్చితంగా మనం ఒప్పుకునే జాబితాలలో ఉండాలి, కానీ కప్పుకునేవారుగా ఉండకూడదు. లోకం కప్పుకుంటుంది. లోకం ఏమంటుందో తెలుసా? ఆడిందాట, పాడిందే పాట, వాడు చేసిందే వాడికి నచ్చుతుంది, వాడికి తప్పని తెలీదు. కానీ దేవుడి యొక్క రాజ్యంలో చేర్చబడుతున్న వారు, దేవుడి యొక్క సంఘంలో సభ్యత్వం పొందుతున్న వారు, ఈ సార్వత్రిక సంఘములో మనం అందరము ముందుకి కొనసాగుతున్నాం. భక్తి జీవితంలో ఉన్న విశ్వాసులందరికీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మనము కప్పుకునేవారుగా ఉండకూడదు, కానీ ఒప్పుకునేవారుగా ఉండాలి. కప్పుకునేవారుగా మనం ఉండకూడదు, కానీ ఒప్పుకునేవారుగా ఉండాలి. అప్పుడే మనం వర్ధిల్లుతాం. దావీదును వర్ధిల్లించాడు దేవుడు. దావీదు వర్ధిల్లాడు, యోసేపు వర్ధిల్లాడు, మోషే, యెహోషువ, ఉజ్జియా, భక్తులు ఎందరో వర్ధిల్లారు. అట్టి వర్ధిల్లత మనం కలిగి ఉండాలనుకుంటే మనం భక్తులు మనకు ఒక దారిని, ఒక మార్గాన్ని సరళం చేశారు. ఆ దారిలో మనం ప్రయాణం చేయాలి. యేసుక్రీస్తు నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను నిత్య రాజ్యానికి చేరలేడని ఒక రోడ్డు, ఒక దారి చూపించిన దేవుడు. ఆయన దారిలో, ఆయన అడుగు జాడలో మనం ఖచ్చితంగా నడిస్తే ఖచ్చితంగా మనకి వర్ధిల్లత కలిగి ఉంటాం. పాటలో నాకు రావట్లేదని బాధపడుతున్నావా? ఖచ్చితంగా నువ్వు యథార్థత కలిగుండు, నమ్మకం కలిగుండు, నీతి కలిగుండు, పరిశుద్ధత కలిగుండు. నువ్వు పాట పాడితే అనేక మంది రక్షణ పొందుతారు తెలుసా?
నీలో నిజమైన భక్తుడు ఒక పాట పాడితే కింద అనేక మంది మారుమనసు పొందుతారు తెలుసా? పాటకి ఎంత శక్తి ఉందో తెలుసా? పాటలు విన్నవారు ఎందరో మారారు తెలుసా? మన సాక్ష్యాలు వింటుంటాం యూట్యూబ్లో. నన్ను పలానా పాట విని నేను మారుమనసు పొందాను. పలానా పాట నన్ను విశ్వాసంలో దృఢపరిచింది అని ఎంతోమంది చెబుతున్నారు తెలుసా? నువ్వు యథార్థవంతుడివై ఉండి, నీతిమంతుడివై ఉండి, నమ్మకస్తుడై ఉండి, పరిశుద్ధత కలిగి ఉంటే నువ్వు పాట పాడితే అనేక మంది మారుమనసు పొందుతారు తెలుసా? నాలో యథార్థత ఉండి, నాలో నమ్మకం ఉండి, నమ్మకస్తుడిగా నేనుండి, యథార్థత కలిగి ఉండి, నీతి కలిగి ఉండి, పరిశుద్ధత కలిగి ఉండి, నేను వాక్యం ఏదో మర్మాలు చెప్పకపోయినా కనీసం కొన్ని మాటలైనా పొడి మాటలు చెప్పిన కిందున్న మనుషులు మారిపోతారు తెలుసా? కిందున్న మనుషులు మారు మనసు పొందుతారు తెలుసా? ఇది నే ఒక్కనే కాదు, ప్రతి సేవకుడికి ఉండవలసిన లక్షణం. పరిశుద్ధత ఉండాలి, యథార్థత ఉండాలి, నమ్మకం ఉండాలి, నీతి ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఇవన్నీ కలిగి లక్షణాలు మనం బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా కింద ఉన్న విశ్వాసంలో మార్పు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎదగలేకపోతున్నానండి, నేను వాక్యాన్ని చదవలేకపోతున్నానండి, వాక్యం నాకు అర్థం అవ్వట్లేదంటే నువ్వు యథార్థవంతుడివై ఉండు, నువ్వు నీతిమంతుడివై ఉండు, నువ్వు నమ్మకస్తుడై ఉండు, నువ్వు పరిశుద్ధత కలిగి ఉండు. ఖచ్చితంగా ఎవ్వరికి అర్థమలేని విషయాలు కూడా దేవుడు నీతో మాట్లాడిస్తాడు. నీకు అర్థమయ్యే విధంగా నేర్పిస్తాడు దేవుడు. అట్టి ధన్యత దేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. దయతో ప్రార్థనలు ఏకీవించండి. ప్రార్థన. పరలోకమందున మా కన్న తండ్రి, పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మేము నిజంగా వర్ధిల్లాలంటే మాలో యథార్థత ఉండాలని, ప్రభా తండ్రి మాలో నీతి ఉండాలని, మాలో నమ్మకస్తులుగా మేము ఉండాలని, మాలో పరిశుద్ధత ఉండాలని లేఖనం సెలవిస్తున్నాయి కనుక ప్రభా, యోషేపుకు తోడై ఉన్న దేవా, మోషేకి తోడై ఉన్న దేవా, యెహోషువకు ఉజ్జియకు భక్తులకు తోడై ఉన్న దేవా, దావీదుకు తోడై ఉన్న దేవా, మాకు కూడా మీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. దానికి ప్రభా కలిగిన అర్హతలు మేము సంపాదించుకోవడానికి కృపను మీరు అనుగ్రహించమని ప్రభా, మాకు మనుషుల దయ అవసరము తండ్రి, మీ దయ కూడా అవసరము తండ్రి. ప్రభా, మేము ఒకవేళ పొరపడుతున్నామేమో తండ్రి, మీరుంటే చాలు, మేము ఎవరితో మాట్లాడము, ఎవరింటికి వెళ్ళము, ఎవరు మాకు అవసరం లేదని ప్రభా, బంధువులనే, స్నేహితులనే, కుటుంబములనే, అన్నదమ్ములనే, అక్క చెండ్రులనే, బంధువులను అందరినీ దూరం పెడుతున్నాము. ఒక్కసారి మేము ఆత్మవిమర్శన చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, మాకు మేమే ప్రభా తండ్రి పరిశీలన చేసుకునే వారు ఉండడానికి కృపను మీరు అనుగ్రహించండి. లేఖనం సెలవిస్తుంది తండ్రి, మనుషుల దయ ఉండాలి తండ్రి, మీ దయ ఉండాలి ప్రభా. మేము వర్ధిల్లాలంటే మనుషుల దయలోనూ వర్ధిల్లాలి ప్రభా, మీలోనూ వర్ధిల్లాలి. అట్టి ధన్యత మాకు అందరికీ అనుగ్రహించమని, ఏమైనా పొరపాట్లు తప్పులుంటే మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని సరిదిద్దండి. వాక్యం వింటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వాక్యం వీడియోలు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ తెచ్చుకోమని, ఈ పరిచర్యను ప్రభా అంచెలంచెలుగా మీరు దీవించి, మీరు ఆశీర్వదించి, మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్.